హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ హోలీ పండగకి మా ఊళ్ళు ఎంత సరదాగా చేసుకుంటున్నారో చూడండి. అందరూ డ్యాన్స్ చేస్తున్నారు నైటు. ఈరోజు హోలీ పండగ మార్చి 3వ తారీఖు. సూర్యగ్రహణం పోయిన తర్వాత నైటు చంద్రగ్రహణం పోయిన తర్వాత నైటు అందరూ డ్యాన్స్ చేస్తున్నారు అన్నమాట. హోలీ చాలా సరదాగా జరుపుకుంటున్నారు. నైట్ పూట డీజే పెట్టుకొని వాళ్ళకి నచ్చిన సాంగ్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉన్నారన్నమాట. చాలా సరదాగా జరుపుకుంటున్నారు. హోలీ అంటేనే చాలా సరదాగా చాలా అద్భుతంగా జరుపుకుంటారన్నమాట రంగులతోటి. కాకపోతే నైట్ కాబట్టి అందరూ డ్యాన్స్ చేసుకుంటున్నారనమాట. డీజే బాక్సులు పెట్టుకొని ఎవరికి నచ్చిన సాంగ్ వాళ్ళు పెట్టుకొని నచ్చిన వాళ్ళు నలుగురు కూడి డ్యాన్స్ చేస్తున్నారు. చూడండి ఎంత బాగా వేస్తున్నారో. నేను కూడా అదే టైంలో వెళ్ళానన్నమాట. ఈ డ్యాన్స్ ఎక్కడ అనుకుంటున్నారా? మా ఊర్లోనేనండి, కుమ్మరకుంట తండాలో. చాలా చక్కగా వేస్తున్నారు లేడీస్ అందరూ కూడా. ఎంతమంది జనం ఉన్నారో చూడండి. చిన్న పెద్ద అందరూ కూడా, చాలా పెద్దోళ్ళు కూడా చూస్తున్నారన్నమాట. మా బంజారా వాళ్ళ డ్యాన్సు సరదాగా వేస్తున్నారు, బాగా వేస్తున్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది. కాకపోతే నాకు డ్యాన్స్ వేయడం రాదు ఫ్రెండ్స్, అందుకనే వాళ్ళల్లో నేను వెళ్ళి డ్యాన్స్ చేయలేకపోయాను అన్నమాట. నేను అక్కడికి వచ్చాను అనగానే నన్ను తీసుకెళ్ళి అక్కడ కూర్చోపెట్టి నువ్వు కూడా డ్యాన్స్ చేయక్క అని చెప్పేసి అడిగారన్నమాట. నాకు డ్యాన్స్ రాదు, మీరు డ్యాన్స్ చేయండి, నేను ఒక వీడియో తీస్తాను అని చెప్పేసి ఒక వీడియో తీయడం జరిగింది. నైట్ పూట కదా ఫ్రెండ్స్, అంత క్లారిటీ లేదు, క్వాలిటీ లేదు క్వాలిటీ లేదన్నమాట. ఎవరి కాళ్ళు ఎంత ఇంట్రెస్ట్గా చూస్తున్నారో చూడండి డ్యాన్స్. నేను అక్కడికి వెళ్ళి వీడియోలు తీస్తున్నారని వాళ్ళకందరికీ తెలుసు. చాలా సరదాగా తీస్తున్నానని చెప్పేసి చాలా సరదాగా డ్యాన్స్ చేస్తున్నారు, ఎగురుతున్నారు అనమాట. నేనైతే ఒక మాట అడిగాను వాళ్ళకి, నేనైతే వీడియో తీస్తాను, వీడియో తీసిన వీడియో నా ఫోన్లో అయితే ఉంచను, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తానన్నమాట. మీరు అందరూ చూడొచ్చు, మీరు అందరు ఫోన్లో వచ్చిద్ది, అందరూ చూస్తారు అని చెప్పేసి అడిగాను. అడిగితే అక్క మా వీడియో మీరు తీసి మీరు యూట్యూబ్లో పెట్టండి, అందరు చూస్తారని చెబుతున్నారు కాబట్టి యూట్యూబ్లో పోస్ట్ చేయమని చెప్పేసి అన్నారనమాట. వాళ్ళందరూ పర్మిషన్ తీసుకొని మరి ఆ యూట్యూబ్కి పెడతానని చెప్పేసి వీడియో తీశాను. చాలా సరదాగా డ్యాన్స్ చేస్తున్నారు. సాంగ్ అయితే ఎస్టీ సాంగ్, అవును ఎస్టీ సాంగ్, అవును ఎస్టీ సాంగ్ కదా, చాలా ఊపు వచ్చేసిద్ది అన్నమాట. అంత మంచి సాంగ్ వేసుకొని వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలంటే ఆ సాంగ్ డీజే సాంగ్ పెట్టుకున్నారు కాబట్టి కాపీ రైట్ పడిందని చెప్పేసి నేను మళ్ళీ నా వాయిస్లో చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. లేదనుకుంటే మా ఎస్టీ వాళ్ళ సాంగ్ చాలా బాగుంటాయి, మంచి మంచి సాంగులు ఉంటాయి అన్నమాట. ఆ సాంగ్ వినగానే అవతల ఎవరికైనా సరే ఊపు రావాల్సిందే. అంత మంచి సాంగ్, అంత మంచి మంచి పాటలు ఉంటాయి అన్నమాట. వీళ్ళు డిస్కషన్ చేసుకున్నారు, అవును ఏం సాంగ్ పెడదాం. అవును, నేను అప్పటికే అన్నాను వాళ్ళకి, అన్నీ అడిగి వీడియో తీస్తాను అన్నమాట. వీడియో తీస్తుంటే ఎంత బాగా నాకు ఇది చేశారంటే అంత బాగా. చూడండి ఆయన కూడా చాలా బాగా డ్యాన్స్ చేసిండు. నా పక్కన వచ్చింది ఆయన. నైట్ పూట కదా ఏమీ కనపట్లేదు, ఉమ్మదేస్తుంది ఫ్రెండ్స్. మా ఎండాకాలం కదా ఉమ్మదేస్తుంది. మా మొఖాలు చూడండి ఎంత జిడ్డుగా ఆరుతుందో, అంత క్లారిటీగా లేదు. అదే పగలైతే చాలా బాగా వచ్చేది. కానీ ఎంత బాగా వీడియో తీసినా కూడా ఎండాకాలం కదా చెమటలు కారుతూ ఉంటాయి. నైట్ పూట కాబట్టి అందరు కుమ్మగూడారు అన్నమాట. ఎవరి కాళ్ళు తినేసి తాగేసి ఊగుతూ ఉన్నారు, డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. మా ఊళ్ళు పగటిపూట ఎంత కష్టపడి పని చేస్తారో తెలియదు కానీ, అవును అంతే కష్టపడి వచ్చి ఇంట్లో ఫ్యామిలీ పగలంతా కూడా నిజంగా ఎంతో కష్టపడతారు, పొలం పనులు చేసుకుంటారు. అవును, పొలం పనులు చేసుకొని కూడా అంత డ్యాన్స్ చేసుకుంటా అంత సరదాగా హోలీ పండగకి ఎంతో సరదాగా చేసుకుంటున్నారు. చూడండి ఫ్రెండ్స్,
బాగా చేసుకున్నారు. మా పెద్దమ్మ చూడండి ఎలా చేస్తుంది. కలర్స్ కొట్టుకొని చేసుకునేవాళ్ళు. అదే మార్నింగ్ అయితే నిజంగా కలర్స్ కొట్టుకుంటారు అన్నమాట. ఎంత కలర్స్ కొట్టుకుంటారంటే చెప్పలేవు. పరిగెత్తుకుంటే ఎవరి కాళ్ళు రాసుకుంటా ఒకరికొకళ్ళు చిమ్ముకుంటే చాలా సరదాగా చేసుకునేవాళ్ళు అన్నమాట. చూడండి ఎంతమంది ఉన్నారో చూడండి. నైట్ పూటే ఎంతమంది ఉన్నారంటే పగలు ఇంకా ఎంతమంది ఉంటారు ఫ్రెండ్స్? చాలామంది ఉంటారు కదా. చాలామంది ఉంటారు, చాలామంది డ్యాన్స్ చేస్తారు. ఎవరికి నచ్చిన డ్యాన్స్ వాళ్ళు వేస్తారనమాట. ఎవరికి నచ్చిన సాంగ్ వాళ్ళు చేస్తారు. కొంతమందికి ఎస్టీ సాంగ్ అంటే ఇష్టం, కొంతమందికి సినిమా సాంగ్లు అంటేనే ఇష్టం. నాకైతే ఎస్టీ సాంగ్ నేను కొంత ఇష్టపడను. కాకపోతే వాళ్ళు పాడుకుంటే డ్యాన్స్ చేస్తుంటే నాకు కూడా సరదాగా ఉందన్నమాట. నాకు కూడా ఊపు వచ్చేలా అలాంటి మంచి సాంగ్ పెట్టుకొని వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. అంత బాగున్నాయి పాటలు. చిన్నపిల్లలు కూడా డ్యాన్స్ చేశారు ఫ్రెండ్స్. ఆ వీడియో అంతా కూడా నేను కొన్ని వీడియోలు తీసాను, కొన్ని వీడియోలు తీయలేకపోయాను. ఇంకా తేల్చుకోలే ఎవరు డ్యాన్స్ చేద్దాం ఎవరికి. అవును, నాకైతే తెలియదు వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు, నేను వీడియో తీయాల్సి వచ్చింది, నేను వీడియో తీయాలి అని నేనైతే అనుకోలేదు. అనుకోకుండా వెళ్ళాను అనమాట. మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్స్ చెప్పిందనమాట, ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నారక్క, ఈ రోజంతా డ్యాన్స్ ఉండిద్ది, నైట్ మొత్తం కూడా నువ్వు చూడక్క అని చెప్పేసి అంటే, సరే నేను ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కాసేపు కూర్చొని ఇంటికి వచ్చే టైంలో సరే వచ్చేస్తున్నాను. ఒక ఆవిడైతే నన్ను తీసుకెళ్ళి అక్క డ్యాన్స్ చేస్తున్నాం, మేము ఇక్కడే వాళ్ళ డ్యాన్స్ ప్రోగ్రాం ఉంది, మీరు కూడా రావాల్సిందే, మీరు కూడా చూడాల్సిందే, మా వీడియో తీవా అని చెప్పేసి పిలిచికెళ్ళింది అనమాట. పిలిచికెళ్ళి కుర్చీ వేసి కూర్చోబెట్టింది. కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళు అన్నారు, మీ వీడియోలోనే కాదు మా వీడియో కూడా తీసి పెట్టొచ్చు కదా అని చెప్పేసి వాళ్ళు అన్నారు అన్నమాట. అంటే నేను ఒకటే అన్నాను, మీ వీడియో అయితే నేను తీస్తాను, వీడియో తీసిన తర్వాత ఆల్రెడీ ఫోన్లలో పెడతా, మరి నలుగురు చూస్తారు, నలుగురు ఇచ్చేస్తారు, లైక్ చేస్తారు, అది మీకు ఇష్టమేనా అని అడిగాను అన్నమాట. అడిగిన తర్వాత మాకైతే ఇష్టమే అక్క, నువ్వు వీడియో తీసి మీకులాగా మేము కూడా ఫేమస్ అవ్వాలంటే మా వీడియో తీసి యూట్యూబ్లో పెట్టండి, ఫేమస్ అవ్వాలి, అప్లోడ్ చేయమని చెప్పేసి అన్నారు. అన్న తర్వాతే ఈ వీడియో తీసి పోస్ట్ చేయడం జరిగిందనమాట. ఈ వీడియో మొత్తం ఫస్ట్ కాడ నుంచి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా ఉండిద్దో. ఎందుకంటే నా వాయిస్ రూపంగా చెబుతున్నాను కాబట్టి మీకు ఒక రకంగా కొంచెం ఇదిగానే అనిపించవచ్చు. సాంగ్ పెట్టి వినిపిస్తే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. సాంగ్ ఎందుకు పెట్టట్లేదు అంటే యూట్యూబ్ తీసుకోవట్లేదు, కాపీ రైట్ పడుతుంది అన్నమాట. అందుకనే ఓన్ వాయిస్ చెప్పడం జరుగుతుంది, ఏమనుకోవద్దు. చూడండి ఎంత చక్కగా వేస్తున్నారో. పెద్దోళ్ళు కూడా వేస్తున్నారు, చిన్న పిల్లలు కూడా వేస్తున్నారు, అందరూ వేస్తున్నారు. మా ఎస్టోళ్ళు అంటేనే కొంచెం చాలా సరదాగా ఉంటారు, డ్యాన్స్ చేస్తారు అన్నమాట. అందరు కుమ్ము కూడి చుట్టూరు తిరుక్కుంటా చాలా బాగా వేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా నచ్చిందో, ఎలా ఉందో ఈ వీడియో మీరు నేను అప్లోడ్ చేసిన తర్వాత ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో మాత్రం తెలియజేయండి. మా అమ్మగారు చూడండి ఎలా చూస్తుందో. నాతో పాటు మా అమ్మగారు, మా పెద్దమ్మ, మా బాబు అందరం కూడా వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే అలాగే చూసుకుంటూ ఉన్నాం అన్నమాట. ఇది నైట్ పూట కాబట్టి కొంచెం క్లారిటీగా క్వాలిటీ లేదన్నమాట. లేదనుకుంటే అదే పగలైతే చాలా బాగా వచ్చేది. చూడండి వాళ్ళు ఎంత చక్కగా వేస్తున్నారో, బాగా వేస్తున్నారు. అంతే, మాకు డాన్స్ మాకైతే డాన్స్ రాదు కాబట్టి నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. నాకైతే డాన్స్ రాదు, వేరే వాళ్ళు డాన్స్ చేసేప్పుడు అది చూసి నేను చాలా ఆనందిస్తాను అనమాట. అవును, రాక నువ్వు వచ్చి డ్యాన్స్ చేయక్క అంటున్నారు, కానీ నేను వేయలేను. డ్యాన్స్ అయితే నాకు రాదు ఫ్రెండ్స్. ఒకళ్ళ నేను డ్యాన్స్ చేసి ఒకళ్ళు ఎగిరాను అనుకో, ఇదేంటి ఇలా ఎగురుతుంది, ఇలా డ్యాన్స్ చేస్తుందని మీరు ఎవరైనా కామెంట్ పెడతారేమో, మీరు ఎవరైనా ఎక్కిరిస్తారేమో, వంకలు తీస్తారేమో అని అదొక భయం. ఆ భయంతోనే నేను ముందుకు వెళ్ళలేకపోతున్నానేమో అని ఒక్కొక్క రోజు నాకు అలా అనిపించింది కూడా. చూడండి ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ వీడియో తీసుకుని నేను మాట్లాడుతూనే ఉన్నాను. మా ఫ్రెండ్ చూడండి ఎలా ఎగురుతుంది. అవును, తనైతే చాలా బాగా ఎగురుతుంది, మాతో పాటే ఉంది, చాలా బాగా. అదే చూడు
అయ్యో నేనేమనుకున్నానంటే ఫుల్ వీడియో పెడదామా వద్దా అసలు అనుకుంటా హాఫ్ వీడియో తీసాను అనమాట. ఆ మొక్క కూడా దీంట్లోనే అప్డేట్ చేయడం జరిగింది. అందుకనే కొంచెం అలా తిరిగిందన్నమాట ఈ వీడియో. అదే మనం ఫుల్ వీడియో కింద మనం వీడియో తీసుకుంటే అంతా నిలువుగా చక్కగా కనబడిద్ది. కొంచెం కట్ అయింది ఏమనుకోవద్దు. తను చూసారా అది ఆ డాన్స్కి ఆయన వేసే సాంగ్కి చాలా సరదాగా వేస్తున్నాడు ఆయన. అయితే మీకు వినిపించట్లేదు ఆ కాబట్టి సాంగ్ సంబంధం వినపట్లేదు లేకుండా కాబట్టి ఉండిద్ది. అది సౌండ్ని చూసేవాళ్ళకేను బట్టి వేస్తున్నాం. చూసేవాళ్ళకి ఏమనిపించింది అంటే ఏంటి ఎలా చేస్తున్నావు ఎందుకు ఎలా డాన్స్ చేస్తున్నా అనుకుంటారు. కాబట్టి నేనే సాంగ్ని అనేది బట్టే ఏంటంటే సాంగ్ని వేస్తున్నాం. పెట్టి ఆయన స్టెప్ వేస్తున్నాడు అన్నమాట. వినిపించట్లేదు కాబట్టి మీకు సాంగ్ అవును. అలా ఉమ్. ఏంటబ్బా ఎగురుతున్నావు ఆయన అనుకుంటా. ఒక్కడే బాగా వేస్తుండు. అలా ఆయనతో పాటు ఇంకా చిన్నపిల్లోళ్ళు కూడా చాలా బాగా వేశారు. అయ్యో అది చూడు మా ఫ్రెండ్ ఎలా కొడుతుందో. నాకైతే చాలా సరదాగా అనిపించింది అనమాట. ఎంజాయ్ చేసి అయ్యో వచ్చారా నైట్ మీరు? నేనైతే అక్కడ వెళ్ళి చాలా ఎంజాయ్ చేసి వచ్చాను అనమాట. వాళ్ళు ఇంకా కాసేపు ఉండక్క కాసేపు ఉండి వెళ్దుగానే చూద్దుగానే అన్నారు. నాకైతే నైట్ చాలా పోతుంది పొద్దుపోతుంది అని చెప్పేసి వచ్చేసాను. వీడియోలు అయితే చాలా తీశాను కానీ ఇవన్నీ పోస్ట్ చేయడానికి కూడా క్లారిటీ లేదు, క్వాలిటీ లేదు. అది పెడితే ఎందుకు పెట్టిందిరా దేవుడా భగవంతుడా అని చెప్పేసి నన్ను తిట్టుకుంటారేమో అని చెప్పేసి కొన్ని నేను అప్డేట్ చేయలేకపోతున్నాను. అయ్యో దీంట్లో సగం సగం కట్ అయిపోయింది. ఫేసెస్ కనిపించాయి. ఫేస్ కట్ అయింది. అయితే నీ ఫేస్ అయితే తీసాను, మరి ఎందుకని కట్ అయిందో నాకు అర్థం అవ్వాల. అది తెలియలే. అడ్డగా దేవుడు నిలువు తీశాను. అదిగో మా ఎస్టీ వాళ్ళు బంజారా వాళ్ళు డ్రెస్ వేసుకొని పెద్దలతో సహా కూర్చొని మంచాల మీద ఎంత చక్కగా చూస్తున్నారంటే చాలా చక్కగా చూస్తున్నారు. బాగా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు అన్నమాట. అంతే కదా. అవును. బంజారా వాళ్ళు అంటేనే అసలు ఎంత సందడి అంటే అది మాటల్లో చెప్పలేము ఫ్రెండ్. వచ్చి చూస్తేనే కనుల పండగలాగా ఉండిద్ది అన్నమాట. నిజంగా నేనైతే అక్కడి నుంచి రావాలనుకోలేదు. ఇంకా కాసేపు చూద్దాం అనుకున్నా. వీళ్ళు డ్యాన్స్ వాళ్ళు ఎగిరేది వాళ్ళు పెట్టుకున్న సాంగు డీజేలు చూద్దాం అనుకున్నా. ఈ లోపల మా బాబు వచ్చేసి సాల్ మమ్మీ రా మమ్మీ వెళ్దాం మమ్మీ పొద్దుపోతుంది మమ్మీ నిద్ర వస్తుంది మమ్మీ అనుకుంటే కేకలు పెడతా ఉండవు. అందుకని నేను బయలుదేరి వచ్చేసాను అనమాట. నాకైతే బాగా